రైట్ జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ 2 లోక్సభ నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. అభ్యర్థుల పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. లోక్సభకు అసెంబ్లీ పవన్ కాకినాడ నుంచి పార్లమెంటుకు, పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. మచిలీపట్నం లోక్సభ టికెట్ను బాలశౌరికి ఇవ్వనుండగా తాడేపల్లిగూడెం సీటుపై బీజేపీ జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. రైట్గా జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ 2 లోక్సభ నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చేసింది. అభ్యర్థుల పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. లోక్సభకు, అసెంబ్లీకి పవన్ పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పార్లమెంటుకు, పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. మచిలీపట్నం లోక్సభ టికెట్ను బాలశౌరికి ఇవ్వనుండగా తాడేపల్లిగూడెం సీటుపై బీజేపీ జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ 2 లోక్సభ నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చేసింది. అభ్యర్థుల పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. లోక్సభకు, అసెంబ్లీకి పవన్ పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పార్లమెంటుకు, పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. మచిలీపట్నం లోక్సభ టికెట్ను మాత్రం బాలశౌరికి ఇవ్వనుండగా తాడేపల్లిగూడెం సీటుపై బీజేపీ జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. బండి సురేంద్రనాథ్ గారు, చేపల రాము గారు, ఇందుకూరి శివాజీ వర్మ గారు, మల్లువలస రఘుబాబు గారు, గుండా చిన్న గారు, మంగదొడ్డి మహేంద్ర గారు, ఇంజేటి రాజేశ్వరి గారు, ఎక్స్ సర్పంచ్ వెంప, కల్లిండి శ్రీనివాసరాజు గారు, వర్ధనపు సుబ్బయ్య గారు, పట్టెం చిరంజీవి గారు, దండు విజయ రామరాజు గారు, కడలి శ్రీనివాస్ గారు, బి తరుణ్, మధురాజు. రెడ్డిగా జనసేన పోటీ చేయబోయే స్థానాలు, నియోజకవర్గాలు, అసెంబ్లీ, అదేవిధంగా ఎంపీ స్థానాలు, వీటన్నిటికి సంబంధించిన లిస్ట్ అయితే ఒకటి బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ లిస్టే ఫైనల్ అనుకోవచ్చా? దీంట్లో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయా? స్థానాలకి పోటీ చేయబోతున్నది. వాస్తవానికి సంబంధించి 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ అనుకున్నారు. బీజేపీ పొత్తు రావడంతో కూడా స్థానాలకు సంబంధించి కుదించిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ఇప్పటికే జనసేనకు సంబంధించి 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రకటించేందుకు అభ్యర్థుల కసరత్తు అయితే దాదాపుగా పూర్తయింది. రేపుగా ఎల్లుండిగా అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి కూడా జనసేన ఫైనల్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే కనుక నెల్లిమల్ల ఆలోకం మాధవి ఆల్రెడీ ప్రకటన చేశారు. అనకాపల్లి కొణతల రామకృష్ణ దాదాపుగా ఫైనల్ అయినట్టు కూడా భావించాలి. కాకినాడ రూరల్ పతంగి నానాజీ ఇతను ఆల్రెడీ కూడా ప్రకటించిన జాబితాలో ప్రకటించారు. రాజానగరం బత్తురు బలరామకృష్ణ మొదటి జాబితాలోనే ప్రకటించారు. తెనాలి నాదెండ్ల మనోహర్ని ప్రకటించడం జరిగింది. అలాగే విజయవాడ దక్షిణానికి సంబంధించి కూడా వంశీకృష్ణ యాదవ్ ఆయన ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి చేరడం జరిగింది. ఆయనది కూడా ఇంకా దాదాపుగా ఫైనల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. పెందుర్తికి సంబంధించి కూడా పంచెర్ల రమేష్ ఉన్నారు. యలమంచిలికి సుందరపు విజయం ఉన్నారు. అలాగే రాజోలకి బొంతు రాజేశ్వరరావు ఇతన్ని కూడా మొదటి జాబితాలో
స్థాయిలో ప్రకటించారు. అలాగే అమలాపురం రాజాబాల, నిడదవోలు కందుల దుర్గేష్ ఇది నిన్న కూడా కొత్తగా 6వ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ప్రస్తుతానికి సంబంధించి తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ తమకు కావాలి, గతంలో పొత్తులో ఉన్న భాగంలో కూడా తాము 2 సార్లు గెలుపొందడం జరిగింది, ఈ నేపథ్యంలో తమకు ఈ స్థానాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ కోరుతా ఉంది. తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2 పార్టీల మధ్య అయితే చర్చలు కొనసాగుతున్న ఇరువురు తమకే కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఒకవేళ తాడేపల్లి నియోజకవర్గం కనుక జనసేన బీజేపీకి ఇస్తే కనుక విజయవాడ వెస్ట్ని జనసేన తీసుకున్న, విజయవాడకు సంబంధించి కూడా మరొక నియోజకవర్గాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే అవనగడ్డకు సంబంధించి బండేటి రామకృష్ణ, విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, తిరుపతి అరణ్య శ్రీనివాసులు, అలాగే రాజంపేట అధికారి దినేష్, అనంతపురం అర్బన్కి సంబంధించి ప్రెండ్యాల శ్రీలత, భీమవరం సంబంధించి పులవర్తి రామాంజనేయులు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా 2 చోట్ల కూడా ఆయన పోటీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే నరసాపురం సంబంధించి కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో ఈయన టీడీపీ వైసీపీ ప్రజారాజ్యం నుంచి చివరిగా మళ్ళీ జనసేనలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రామచంద్రాపురం సంబంధించి చిక్కాల దొరబాబుని దాదాపుగా ప్రకటన చేశారు. ఇక కాకినాడ పార్లమెంటుకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. మచిలీపట్నం పార్లమెంటుకి సంబంధించి ఏదైతే వల్లభనేని బాలశౌరి ఇటీవల కాలంలో ఆయన వైసీపీ నుంచి జనసేనలో చేరారు. సో ఓవరాల్గా చూసుకుంటే 21 స్థానాలకు సంబంధించి 6 స్థానాలని జనసేన ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది. మిగిలిన స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ఖరారు చేసింది. అయితే దాదాపుగా ఈ జాబితాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ అయిందని భావించాలి. ఒక తాడేపల్లిగూడానికి సంబంధించి, అలాగే మిగిలిన విజయవాడ వెస్ట్, అలాగే అనంతపురం అర్బన్కి సంబంధించి మాత్రమే కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రస్తుతం మనం 21 శాసనసభ స్థానాలకు సంబంధించి 6 స్థానాలు గతంలో ప్రకటించారు, మిగిలిన 11 స్థానాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలో జనసేనకి ఈ నియోజకవర్గాలు కేటాయిస్తున్నాం అని చెప్పి వారికి విజయానికి సహకరించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయకులను కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ శివ, అయితే తాడపల్లిగూడెం సీటు పైనే కూడా బీజేపీ జనసేన ఇద్దరు కూడా టార్గెట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ గెలుపు అవకాశాలు అసలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ టికెట్ ఇస్తే బీజేపీకి జనసేనకి ఎవరికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే రేఖ తాడేపల్లిగూడానికి సంబంధించి కూడా గతంలో బీజేపీ 2 సార్లు గెలుపొందడం జరిగింది, టీడీపీ 4 సార్లు గెలుపొందడం జరిగింది, వైఎస్ఆర్సీపీ కూడా మొన్న గెలుపొందడం జరిగింది 2019లో. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత 9, 14, 19, 24 ఈ 4 చోట్లకు సంబంధించి 19లో వైసీపీ గెలిచింది. అంతకుముందు 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది. మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండ మాణిక్యాలరావు కూడా 2014లో గెలుపొంది బీజేపీ కోటాలో మంత్రి అయ్యారు. సో అది మొదటి నుంచి కూడా బీజేపీకి, అలాగే కాపు సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గం. సో ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గంలో పట్టుంటో నేపథ్యంలో ఇరువురు కూడా తమకే కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. వాస్తవానికి జనసేనకు సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్కి దాదాపుగా అధినేత ఖరారు చేసిన పరిస్థితి కనిపించింది. కానీ నిన్న దాదాపుగా 8 గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రధానంగా ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే చర్చ జరుగుతూ ఉంది. అయితే అక్కడ జనసేన పోటీ చేసినా, బీజేపీ పోటీ చేసినా కానీ ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే ఇరువురు నేతలు కూడా ఆ నియోజకవర్గంపై కన్నేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.